అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా కథ శీర్షిక ఆత్మ సంతృప్తి. భవిష్యత్ తరాలకు మార్గదర్శకురాలిగా ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తరగతి గదిని ప్రయోగశాలగా మార్చుకొని విద్యార్థులను మంచు బిందువుల వలె చూసుకుంటూ మొదలుపెట్టిన నా ఉద్యోగ జీవితంలో విభిన్న భావాలతో ఉన్న విద్యార్థులను గమనించాను. బాలికల వసతి గృహ పాఠశాల కావడంతో తల్లిదండ్రులు లేనివారు, వలసలకు వెళ్ళిపోయిన వారి పిల్లలు, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థినులకు చదువుతో పాటు రక్షణ కల్పించవలసిన బాధ్యత ఉంది. పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు బోధిస్తూ మహనీయుల జీవితాలను ఉదాహరిస్తూ ఆత్మ సంతృప్తితో వృత్తిని నిర్వహిస్తున్నాను. ఒకరోజు పైడిరాజు అనే విద్యార్థిని ముభావంగా ఉండడం గమనించాను. నా సహ ఉపాధ్యాయులతో చర్చించిన సరైన సమాధానం దొరకలేదు. తరగతిలోని విద్యార్థుల వస్తువులు పైడిరాజు దొంగలిస్తుందని ఆరోపణలు వచ్చాయి. ఆమెను ప్రశ్నించగా తన తప్పు లేకపోయినా నిందలు వేస్తున్నారని ఆవేశంగా చెప్పింది. ఆమె మాటలు నన్ను కలవరపరిచాయి. ఆమె సమస్యను తెలుసుకొని నా వంతు సహాయం చేయాలని అనుకున్నాను. మరుసటి రోజు తనని నా దగ్గరకు పిలుచుకొని మాట్లాడాను. చాలాసేపటి వరకు తను మౌనం వీడలేదు. నేనే చొరవ తీసుకుని, నీ సమస్య ఏమిటమ్మా అని ఆప్యాయంగా అడిగాను. తను బోరుని ఏడుస్తూ, టీచర్, మా కుటుంబంలో గొడవలు రావడానికి, మా నాన్న నన్ను అసహించుకోవడానికి నేనే కారణం. నా వల్లే టీచర్ ఊర్లో మా నాన్నని చూసి నవ్వుతున్నారు అంది. వేసవి సెలవుల్లో ట్యూషన్లో అక్షయ అనే అమ్మాయితో స్నేహం చేసి ఆమె ప్రోద్బలంతో మామయ్య ఫోన్ దొంగలించాను. అక్షయ్కి వెళ్ళి చూపించగా తను వీడియోలు, గేమ్లు ఎలా ఆడాలో అన్నీ చెప్పింది. నాకు ఫోన్ తప్ప ఇంకేమీ నచ్చకుండా అయిపోయింది. మొత్తానికి ఫోన్ పోయిన విషయం తెలిసింది. నేను ఏమీ తెలియనట్టే ఉన్నా, రోజులాగే. ఒకరోజు రాత్రి నేను ఫోన్ తీసి చూసుకుంటున్నా. మా నాన్న నా దగ్గర ఉన్న ఫోన్ చూసి నన్ను నిలదీశారు. జరిగింది చెప్పాను. నా వైపు అసహ్యంగా చూసి చేతిలో ఫోన్ లాక్కొని మా నాన్న మా మామయ్యని పిలిచి, నీ ఫోన్ దొరికింది, నాకు తెలిసిన ఒక అతను ఫోన్ తెచ్చి ఇచ్చారు అని చెప్పి ఇచ్చారు మా నాన్న. ఇది తెలిసిన ఊర్లో వాళ్ళు మా నాన్నే అంత ఖరీదైన ఫోన్ని తీసేసి పోలీసులకు తెలిస్తే పరువు పోతుందని భయపడి పిలిచి తిరిగి ఇచ్చేశాడని, ఇలా విన్న మా మామయ్య కూడా మా నాన్ననే నిందించి గొడవ పడ్డాడు. ఇదంతా జరగడం వల్ల నా వల్లే కదా టీచర్, ఇప్పటికీ మా నాన్న నాతో మాట్లాడలేదు. హాస్టల్కి వచ్చి నేను ఇన్ని రోజులైనా నన్ను చూడ్డానికి రాలేదు. అందుకే నాకు చదవాలన్నా ఇష్టం లేదు. నేను ఏమీ నేర్చుకోను, నేను ఒక దొంగని టీచర్, నా గురించి మీరేం పట్టించుకోకండి అని చెప్పి వెళ్ళిపోతున్న పైడిరాజుని ఆపి, తరగతిలో వస్తువులు నువ్వు దొంగలించడం లేదు కదా, నిజం చెప్పమని అడిగాను. అక్షయ, ప్రియాంక స్నేహితులని, వారే తనపై నిందలు వేస్తున్నారని చెప్పింది. పిల్లల్లో కొరవడుతున్న విలువలను తలుచుకొని బాధపడ్డాను. బాలల దినోత్సవం సందర్భంగా నాటకం ఏర్పాటు చేశాం. తల్లిదండ్రులను పిలిపించాం. ముఖ్యంగా పైడిరాజు తండ్రిని కూడా ఫోన్ చేసి పిలిపించాను. పైడిరాజుకి గతంలో జరిగిన సంఘటన నేపథ్యంగానే ఓ నాటకాన్ని రూపొందించి పిల్లలతో చేయించాను. చివరిలో తప్పుడు పనులకు ప్రోత్సహించే చెడ్డ స్నేహితుల మాటలు వినడం ఎంత ప్రమాదమో, అలాగే తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడే వ్యక్తిని క్షమించి మరో అవకాశం ఇవ్వకపోవడం ఎంత మూర్ఖత్వమో, అలాగే
తప్పు చేసిన వ్యక్తిని గురించి తెలుసుకొని పదే పదే ఆ మనిషినే నిందించడం ఎంత తప్పో కళ్ళకు కట్టినట్టు చూపించాం. నాటకం అయిపోయింది. కార్యక్రమం ముగిసి అంతా వెళ్ళిపోతున్నారు. నేను ఇంటికి వెళ్ళడానికి ఆటో కోసం నిలబడ్డాను. ఈలోపు టీచర్ గారు, నిజంగా నేను అంత మూర్ఖంగా ఉన్నానా నా కూతురు పట్ల అని అడిగారు పైడిరాజు వాళ్ళ నాన్న. ఆశ్చర్యంగా ఆయన వైపు చూసా. అమ్మా, మీరు వేయించిన నాటకం నాకు అర్థమైందమ్మా. అందుకే నా కూతుర్ని పిలిచి మాట్లాడి మీరు వెళ్ళిపోవడం చూసి ఇలా వచ్చా. నిజమేనమ్మా, నా కూతుర్ని నేనే క్షమించపోతే ఎలా? మీకు దండాలమ్మా అని వెళ్ళిపోయారు. మరుసటి రోజు పైడిరాజు సంతోషంగా తండ్రి తనతో మాట్లాడిన విషయం చెప్పింది. ఉపాధ్యాయ వృత్తిలో ఆ రోజు నాకు లభించిన అనుభూతి మాటల్లో చెప్పలేను. పైడిరాజు చురుకుగా మారడం చూసి సంతోషించాను. కళలు సమాజాన్ని సంస్కరిస్తాయని నా అనుభవంలో రుజువైంది. మీ సాలూరి సంతోషి, విజయనగరం.